పేరు మహేష్. మాది ఈ పక్కల తొన్లాయి గ్రామం. ఇది దాదాపు 200 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ మర్రి చెట్టు కింద ఉన్నది. మేము చిన్నప్పుడు ఇక్కడ శివాలయంకు జాతర జరిగినప్పుడు, శివరాత్రి జరిగినప్పుడు వచ్చినప్పుడు ఈ ఊడలు పట్టుకొని ఊగేవాళ్ళం. ఇక్కడ బావిలో ఈత కొట్టేవాళ్ళం. ఇటంతా తిరిగి పిల్లలుగా మేము అందరం ఆడుకునే వాళ్ళం. చాలా ఆహ్లాదకరంగా ఈ మర్రి చెట్టు ఊగుతూ చిన్నప్పుడు కింద పడుతూ ఇట్లా చేసేవాళ్ళం. ఈ ఒకరోజు మొత్తం ఈ జాతర జరిగిన సందర్భంలో వచ్చి మొత్తం ఈ చెట్టు కింద ఆడుకొని ఇక్కడ ఈత కొట్టి ఇక్కడంతా పిల్లలు దాదాపు 100-200 మంది వచ్చి ఆడుకొని అంతా కలిసిమెలిసి మంచి వాతావరణంలో ఉండేది. అంత విశిష్ట అన్ని సంవత్సరాల చరిత్ర ఉంది మర్రి చెట్టుకు. మేము చిన్నప్పుడు ఆడుకొని చాలా సంతోషించేవాళ్ళం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల చెట్టు ఈ ఊర్లో ఉండడం చాలా సంతోషం, చాలా మంచిగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. నా పేరు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి. మా స్వగ్రామం ఈ జువ్వగూడెం గ్రామం, నల్గొండ జిల్లా నాగపల్లి మండలం జువ్వగూడెం గ్రామం. వాస్తవంగా ఈ మర్రి చెట్టు అయితే దాదాపు 200 సంవత్సరాల కింది అని చెప్పేసి మా తాతలు చెప్పేది. మరి అప్పటి నుంచి కూడా ఇది మా ఊరికి ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఇది మనుషులతో పాటు సేద తీయడానికితో పాటు పక్షులకు అన్నిటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీంట్లో గతంలో మా పెద్ద మనుషులు చిన్నప్పుడు చూసినా కూడా అసలు విడిది పిల్లి అయితే ఎవరిదైనా విడిదిల్లి కూడా ఈ చెట్టు కిందనే తీరేది, విడిదిల్లి కూడా ఉపయోగించుకునేది. దీనికి అంత గొప్పతనం ఉన్నది. దాంతోపాటుగా ఈ శివాలయం కూడా, ఉమామేశ్వర శివాలయం కూడా దాదాపు 100 సంవత్సరాల కిందది. ఇంత ప్రత్యేకత ఉన్నట్టు మా ఊరికి ఈ రెండే ప్రత్యేకతలు చాలా, దాంతోనే మాకు పేరు ప్రఖ్యాతులు మా ఊరికి రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా ఊళ్ళో ఏ పంచాయతీ ఒకలైనా లేకపోతే ఏమైనా గ్రామ పండుగలైనా ఏదైనా మాట్లాడుకోవాలంటే మర్రి చెట్టు కిందనే అని చెప్పేసి మా తాతల నుంచి కూడా అది ఉంది. అదే ఆచారం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. దీని పోయిన 2 సంవత్సరాల క్రితం కూడా ఎర్రబెల్లి దాకర్ గారు గ్రామసభ కోసం వచ్చేసి మన గుందకల్ల జగదీష్ రెడ్డి గారు గ్రామసభ వచ్చి ఇదే వేదిక మీద పెట్టి వాళ్ళు కూడా ఈ మర్రి చెట్టుని మా గ్రామాన్ని పరిశీలించడం జరిగింది. కాబట్టి ఈ మర్రి చెట్టుకు ప్రభుత్వం పరి నుంచి కూడా ఇంకా ఏమైనా నిధులు వస్తే దీన్ని ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేసి మా ఊరికి ఒక ల్యాండ్ మార్క్ లాగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు నర్సిరెడ్డి. ఇదా నేను చూడబట్టి 80 ఏళ్ళు అయింది. అప్పుడు గింత ఉండే చెట్టు రాంగ అంత ఊడలు కోసుకుపోయినాం. మధ్యాహ్నం కొట్టాలకు పెండెలు గట్ట ఎడ్లు మూట కొట్టి సంసారం చేస్తుంటే వాటికే సాలేవు ఈ ఊడలు. మరి అట్లా పెట్టి ఇవాళ కొట్టాలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇది ఇప్పుడు మంచిగా మర్రి చెట్టుకు చేసే దిక్కే లేరు. మంచి కోతులు ఉన్నాయి, కొండంగలు ఉన్నాయి. మొన్న వచ్చిపోయినాయి కొండంగలు 4-5. గబ్రాలు అయితే మాపు వస్తాయి. మేము ఇక్కడనే కూర్చుంటాం. ఇక్కడ కూర్చొని ఆ ముచ్చడి మాట్లాడతాం. ఏం చేస్తాం ఆయన చెట్టు కింద మీకెరకెళ్ళింది అంతే చేస్తుంటాం. చల్లగా ఉంటుంది, ఎప్పుడు ఎచ్చగా ఉంటుంది చల్లగా. ఎవరు చాలా మంది వచ్చి బుక్కడు తినేది ఆల్చేనే వచ్చి ఇన్నే కూర్చుంటా. అందరు పెద్ద మనుషులు అందరు వస్తారు. నాయన ఎవరు కోరు. ఇవి 80 దాటింది సార్, దాటింది. దాటేదేంది ఇక నేను చూడబట్టిన కాంచి చెట్టు తక్కువ ఉండే అప్పుడు సగానికే ఉండే. పోయిన పెద్ద పంగలు అందాక పోతున్నాయి. పుచ్చిపోయినాయి కట్టెలు, పంగలు పుచ్చిపోయినాయి. మీద తల బరిగా ఎక్కువై ఊగినాము. అప్పుడు ఎంత లేవు, ఇంత లేవు ఊడలు. కంటికే చక్కగా అవుపలేవు, లేవు. ఇప్పుడు అబద్ధమైంది పలకాలి. వీళ్ళందరూ కూడా అట్నే అంటారు. వాళ్ళు కూడా చూసింది చూడబెట్టిన వాళ్ళు చూసిన కాంచి కూడా ఇప్పుడు 4 ఏళ్ళు 10 ఏళ్ళు అయిందండి. ఈ ఊడలు పెరుగా అవి పెరుగా మనుషులు కూడా. ఇక కొట్టాల బంద్ ఎప్పుడైందో చెట్టు బలం దిక్కింది అనుకోరాడు గంతే.
గ్రామంలో ఉన్నటువంటి మర్రి చెట్టు సుమారు 200 సంవత్సరాల క్రితం నుంచి ఈ గ్రామంలో ఉందని మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తుంటారు. ఈ మర్రి చెట్టుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీని పక్కనే పురాతనమైనటువంటి శివాలయము, దానికి అటువైపు అంతకంటే పురాతనమైనటువంటి వ్యవసాయ బావి, దాన్ని జువ్విబాయి అంటారు. చిన్నప్పటి నుంచి కూడా మా గ్రామానికి సంబంధించినటువంటి పిల్లలు అప్పుడు 100 సంవత్సరాల నుంచి కూడా సెలవు రోజుల్లో కానీ ఎప్పుడన్నా ఎండాకాలం సెలవులు వచ్చినా బడి పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు కూడా మర్రి చెట్టు కింద సేద తీరేది. అటు ఎండాకాలం వస్తే బావిలో ఈతలు కొట్టడం, ఈ చెట్టు కింద సేద తీరడం లాంటివి చేసేది. ఏదైనా పంచాయతీ వచ్చినా శుభకార్యాలైనా ఏదైనా గ్రామస్తులు గుమిగూడాలంటే ఈ చెట్టు కిందనే మొత్తం అంతా గ్యాదర్ అయ్యి ఏదైనా గ్రామానికి సంబంధించిన సమస్య ఏది వచ్చినా కూడా ఇక్కడే మాట్లాడుకోవడం, అనేక సమస్యలు కూడా ఇక్కడ ఈ చెట్టు కింద పరిష్కారమైనాయి అని మా గ్రామంలో జరిగినటువంటి సుమారు 200 సంవత్సరాలుగా జరిగినటువంటి అనేక సంఘటనలకు ఈ చెట్టు సాక్షిభూతంగా నిలిచింది. దాంతోపాటు ఈ చెట్టు అనేకమైనటువంటి పక్షులకు జంతువులకు నిలయంగా ఉంది, వాటికి నీడనిస్తుంది. ఈ మధ్యన కోతులు, ప్రతి గ్రామంలో కోతులు ఎక్కువ ఉన్నట్టే మా గ్రామంలో కూడా కోతులు ఉన్నాయి. కోతులు మొత్తం తిరిగి వచ్చి ఈ చెట్టు మీదనే నివాసం ఏర్పరచుకొని ఉంటాయి. కోతులతో పాటు అనేక రకాలైనటువంటి పక్షులు, కాకులు, గద్దలు, పిచ్చుకలు, అనేక రకాలైనటువంటి పక్షులు కూడా ఈ చెట్టు మీదనే ఉంటాయి. తర్వాత చెట్టు కింద కూడా ఏదైనా పెళ్ళిళ్ళు, ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కూడా వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మా చెట్టును చూసి మా గ్రామంలో ఉన్నటువంటి మర్రి చెట్టును చూసి ఈ చెట్టు కిందనే చాలాసేపు సేద తీరి దీని ప్రత్యేకత చెప్పుకొని పోయినటువంటిది కూడా మేము విన్నాం. కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి యొక్క మర్రి చెట్టు మా గ్రామానికి ఎంతో వన్నె తెచ్చింది. దీనివల్ల మా గ్రామానికి ఎంతో పేరు కూడా వచ్చింది. దాంతోపాటు మా గ్రామంలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ కూడా ఈ చెట్టు వల్ల మా గ్రామంలో డెవలప్ అయింది. ప్రభుత్వ పరంగా గతంలో దీనికి ఏమీ జరగలేదు, కానీ కూర్చోవడానికి వీలుగా మా గ్రామంలో మా పాలకవర్గం, పంచాయతీ పాలకవర్గం, మా సర్పంచ్ గారి సహకారంతో ఈ గ్రామంలో అందరూ కూర్చోవడానికి వీలుగా ఈ సిమెంటు తోటి ఈ అరుగు వేయించి దీని కింద అందరూ వచ్చి కూర్చోవడానికి, వాళ్ళ యొక్క మాట్లాడుకోవడానికి దానికి సౌకర్యం కల్పించడం. ప్రభుత్వ పరంగానైతే దీనికి ఇంతవరకు అయితే మేము కూడా ఆలోచన చేయలేదు. ప్రభుత్వ పరంగా ఏం చేయొచ్చు అనేది ఇంకా మాకు కూడా ఆలోచన రాలేదు. భవిష్యత్తులో ఏదైనా చేసేది ఉంటే, అభివృద్ధి చేసేది ఉంటే డెఫినెట్గా ప్రభుత్వం సహకారం తీసుకుంటుంది. అందరూ వస్తారు, ఇక్కడనే కూర్చుంటారు. అందరూ ఇల్లు అందరూ ఎండాకాలం మంచిగా ఉంటుందని ఇక్కడ కూర్చుంటారు. కోతులు వస్తాయి, జీవాలు వస్తాయి, అన్నీ వస్తాయి. పెండీలు కూడా ఇక్కడనే చేస్తారు. ఇరుదుబాటు కూడా ఇక్కడనే వచ్చి ఉంటారు. బండ్లు అయితే ప్రభుత్వంగా ఇన్నే ఉంటాయి. ఇక గుడి కాడనే, ఈ చెట్టు కాడనే చల్లగా ఉంటుందని. ఈ ఎండాకాలం అయితే ఇక సబ్లా మంచిగా ఉంటుంది. ఇక మాకు కూర్చున్నా, మేము వచ్చి ఎప్పుడు ఈయన కూర్చుంటాం. ఇది ఉండబట్ట నా పెళ్ళగా 50 ఏళ్ళు అవుతుంది, కానీ ఇక అప్పటి సంది చూసినా ఈ ఊడలన్నీ పెద్దగా అయినాయి. అప్పుడు మా అప్పుడు లేకుండే పెద్దగా అయినాయి. ఇక ఊడలు అయినాయి, అన్ని బాగా తినరు, చుట్టూ వచ్చినాయి. మంచిగా ఉంది ఇక్కడనే సబ్లతి. జోనాల సత్యరెడ్డి, జూగూడెం శివాలయం గుడి మరి 100 ఏళ్ళకి ఎక్కువనే ఉంటుంది. అట్లా మనం చూసినా కానీ చెప్తున్నాం అనమాట. అంతకుముందు ఎప్పుడు సంది ఉందో కానీ మనమే 65 దాకా ఉన్నాము. గట్లా చెప్తున్నాం. అంతకుముందు ఎన్ని ఏళ్ళు అయిందో అట్లా పైకి అడిపోయేది విధంగా గట్టి వ్యవసాయం ఇక్కడ ఆడుకునేది అట్లా. ఫస్ట్ ఈ ఊళ్ళో మా తెలివి వచ్చాకనే ఇవన్నీ పెద్దగా అయింది. అంతకుముందు ఒక మొదలు గాదే ఉండే, ఇంకా ఆడుకునేది. ఇట్లా తిరణాలు అయితే ఈయన అంతా ఊకునేది. శివరాత్రి అప్పుడు ఏ కార్యమైనా ఈయన కథ చెప్పినా, భాగవతాలు ఆడేటప్పుడు ఇలా అట్లా కథ చెప్తాను కూడా ఇన్నే. అది కథ అంటే భాగవతం ఆడే శివరాత్రికి